मित्रा बाबू अरे బాబాయ్ బాబాయ్ అయ్యో చూసుకోవాలి చాలా పెద్ద దెబ్బ తగిలినట్టుంది. అయ్యో చూడండి ఎలా ఉందో. చందు కార్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. మాట్లాడుతున్నాను. పెందుర్తి బ్రాంచ్ కి మిత్ర గారు వచ్చారా? లేదు మేడం, ఆయన ఇక్కడికి రాలేదే. సరే భగవంతుడా, ఆయనకి గండం ఏదో ఉందని నాకు అర్థమైంది. ఆ గండం ఎక్కడ ఏంటి అనే విషయం మాత్రం నాకు తెలియడం లేదు. దానికంటే ముందు మిత్రగారు ఎక్కడున్నారో తెలిసే మార్గం కనిపించడం లేదు. దయచేసి మిత్రగారి జాడ తెలుసుకునే మార్గం చూపించు తండ్రి. మిత్ర, ఈరోజు క్వారీ దగ్గరికి వెళ్దామని చెప్పావుగా, వెళ్దామా? మనీషా క్వారీకి వెళ్దామని మిత్రగారితో అంది. అంటే ఏ క్వారీకో వెళ్తున్నారు. ఇప్పుడు అది ఎలా కనిపెట్టాలి? క్వారీ క్వారీ మావయ్య గారిని అడిగితే విషయం తెలుస్తుంది. ఫోన్ కలవడం లేదేంటి? ఇప్పుడు ఎలా ఆ క్వారీ గురించి తెలుసుకోవాలి? చందుని అడిగితే తెలుస్తుంది. హలో మేడం. హలో చందు, చెప్పండి మేడం. ఎక్కడున్నావు? నేను క్వారీలో ఉన్నాను మేడం. ఎక్కడుందా క్వారీ? రిషికొండలో మేడం. మిత్ర గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఒక వర్కర్కి చిన్న దెబ్బ తగిలితే మిత్ర గారే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. చందు, ఆ లొకేషన్ ఒకసారి నా ఫోన్కి సెండ్ చేస్తావా? సరే మేడం, ఇప్పుడే పంపిస్తాను. ఇంతకు ఏమైంది మేడం? ఏం లేదు, నువ్వైతే లొకేషన్ పంపించు. ఓకే మేడం. మిత్రగారిని ఎలాంటి ప్రమాదం ముంచెత్తక ముందే నేను ఆ క్వారీ దగ్గరికి వెళ్ళాలి.
హాయ్ స్వీట్ హార్ట్. చెప్పండి సార్. ఏ సంజన, ఈరోజు మనం సినిమాకి వెళ్దామా? అయ్యో మహాప్రభు, నాకు సినిమాలు షికార్లు ఇవన్నీ అంటే కుదరవు. ఇంట్లో 1,00,000 ప్రశ్నలు అడుగుతారు, 1,000,000 ఆరాలు తీస్తారు. వాటికి సమాధానం చెప్పటం నా వల్ల కాదు. అబ్బా సంజన, అసలు నువ్వు నా లవర్వేనా? అదేంటి అంత పెద్ద డౌట్ ఎందుకొచ్చింది? మరి లేకపోతే లవర్స్ అంటే ఎలా ఉండాలి? చిలక గోరింకలా తిరగాలి, చట్టా పట్టాలేసుకొని గడపాలి, సరదాగా కూర్చొని కబుర్లు చెప్పాలి. ఒకసారి ఆర్కే బీచ్కి వెళ్ళి చూడు, అక్కడ లవర్సు ఎంత పరవశించిపోతూ కబుర్లు చెప్పుకుంటుంటారో. నువ్వు ఉన్నావు, ఒక్కసారి కూడా నాతో పాటు ఆర్కే బీచ్కి రాలేదు. పెళ్ళైన తర్వాత అన్ని చోట్లకి తిరుగుదాం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయి బాబూ. పోనీ నేనిప్పుడు మీ ఇంటికి రానా? అమ్మో వద్దు బాబూ, మొన్న నువ్వు వచ్చినప్పుడే మా వదిన చూసేసింది. ఎవరు అంటే ఫ్రెండ్ అని, క్లాస్మేట్ అని ఏదేదో కవర్ చేయాల్సొచ్చింది. కవర్ చేయడం ఎందుకు? కూల్గా నా లవర్ అని చెప్పొచ్చుగా. నీకు కూల్గానే అనిపిస్తుంది, నాకు కుంపటి మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. మీ వదిన నీకో మంచి ఫ్రెండ్లా ఉంటుందని చెప్పావుగా. మన ప్రేమ గురించి ముందు తనకే చెప్పేయి, అప్పుడు తనే మనకు హెల్ప్ చేస్తుంది. నువ్వు చెప్పింది మాత్రం కరెక్టే. టైం చూసుకుని నేను ఫస్ట్ మా వదినకే చెప్తానులే. అప్పటి వరకు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఇంటికి నేరుగా వచ్చేస్తాను, హీరోలా అందరికీ మ్యాటర్ చెప్పేస్తాను అంటూ లేనిపోని హీరోయిజం చూపించకు. అలాగే మేడం. సరే మరి నేనుంటాను. ఓకే, సీ యూ. ఎవరే ఈ ఆశ? చెప్పాను కదా మామ్, నా ఫ్రెండ్ అని. చూడు, నా ఫ్రెండ్ కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. గొప్పింటికి నిన్ను కోడలుగా పంపుదాం అనుకున్నాను. కానీ ఆ లక్ష్మి మొత్తం చెడగొట్టింది. ఇకపై కూడా నీ పెళ్లి నేను సెలెక్ట్ చేసిన వాడితోనే జరగాలి. నువ్వు మనకన్నా గొప్ప వాళ్ళింటికే కోడలుగా వెళ్ళాలి. నేను పెళ్లి చేసే లోపు నువ్వు ప్రేమ దోమ అంటూ తిరిగితే నిన్ను చంపి నేను చస్తాను. ఇది గుర్తుపెట్టుకో. అమ్మయ్యా, ఆకాష్ పేరు ఆశ అని సేవ్ చేసుకుని మంచి పని చేశాను. ఏదేమైనా ముందు విషయం వదినకు చెప్పాలి. తనే ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటుంది.
చందు చందు మేడం మీరేంటి ఇక్కడ? అదంతా తర్వాత చెప్తాను, ముందు మిత్ర గారు ఎక్కడున్నారు? అదిగోండి మేడం. మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు. లక్ష్మి ఏంటి కంగారుగా వస్తుంది? మిత్ర గారు, లక్ష్మి తప్పకుండా మిత్ర గారు, మిత్ర గారు. లక్ష్మి 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 నీకేం కాదు లక్ష్మి. లక్ష్మి మాట్లాడు లక్ష్మి. డాక్టర్ 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 వెంటనే నా వైకి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్. ఏమైంది సార్? క్వారీలో ఒక చిన్న యాక్సిడెంట్, రక్తం పోతుంది డాక్టర్. ప్లీజ్ వెంటనే ఏదో ఒకటి చేయండి. సిస్టర్, అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? చిన్న చిన్న రాళ్లు తగిలేలాగా ఒక చిన్న ప్రమాదం క్రియేట్ చేయమన్నాను, కానీ నువ్వు ఇంత పెద్ద బ్లాస్ట్ చేస్తావా? అసలు నేను ఏం చేయాలి? క్షమించండి మేడం, నేను ప్లాన్ చేసింది కూడా చిన్న బ్లాస్టే, కానీ ఇలా ఎందుకైందో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదు, ఆవకాయ బద్ద కావట్లేదని నాకిలా అర్థం పర్థం లేని మాటలు చెప్పకు. టైంకి లక్ష్మి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే లక్ష్మి ప్లేస్ లో మిత్ర ఉండేవాడు. మేడం నిజమే చెప్తున్నాను మేడం, అలా ఎందుకైందో నాకు ఇంకా అర్థం కావడం లేదు. అసలు నువ్వు చేసిన పనికి నిన్ను పీక పట్టుకొని చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఇప్పుడు ఆ లక్ష్మి చేస్తే మిత్ర ఊరుకోడు, ఎంక్వైరీ ఖచ్చితంగా చేస్తాడు. అయ్యో, అప్పుడు నేను దొరికిపోతాను. సారీ మేడం, నా వల్ల తప్పైపోయింది. నీ సారీలు ఎవరికి కావాలి? చూడు, ఇక నా కళ్ళకు కనపడకు. కొంతకాలం ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపో. నువ్వు దొరికితే నాకు ప్రాబ్లం అవుతుంది. వెళ్ళు. సరే మేడం. అర్జెంటుగా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే నా మీద లేనిపోని అనుమానాలు వస్తాయి. అనయ్య, మిత్ర, మామ్, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు మామ్. ఏం కాకపోవడం ఏంటి నాన్న? ఎన్ని దెబ్బలుంటేను? ఇవన్నీ చిన్న చిన్న దెబ్బలే మామ్, నాకేం పర్లేదు. కానీ లక్ష్మికి కొంచెం సీరియస్గా ఉంది. సరే, లక్ష్మిని డాక్టర్స్ ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు కదా, ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోనన్నా ప్లీజ్. నువ్వు కంగారు పడకు మామ్, ఐఎమ్ ఓకే. మిత్ర, లక్ష్మికి ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు డాడ్. తనకేమవుతుందో అర్థం కావట్లేదు. తను ఇప్పుడు స్పృహలో లేదు. స్పృహలోకి ఎప్పుడొస్తుందో కూడా తెలియడం లేదు డాడ్. తనకేమో
మిత్ర, లక్ష్మికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా. మనీషా, అసలు ఏంటిదంతా? నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యిందేంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదా ఆంటీ. మిత్రకి ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగేలా చేసి అది లక్ష్మి వల్లే జరిగింది అని అందర్నీ నమ్మించాలి అని అనుకున్నాను. ఆ వంకతో అందరూ లక్ష్మిని అసహించుకుంటారని ఊహించాను. కానీ నా ప్లాన్ తిరిగి తిరిగి లక్ష్మి ప్రాణాల మీదకొస్తుందని నేనస్సలు అనుకోలేదు ఆంటీ. సరిపోయింది. 3 కత్తెర్ల ముక్కు కోసం వెళ్తే మొత్తానికి గుండు చేసినట్టు నువ్వు చిన్న ప్రమాదం తలపెడితే అదిప్పుడు లక్ష్మి ప్రాణాన్ని తలకిందులు చేసే పరిస్థితికొచ్చింది. చేసే పని కొంచెం ఆచితూచి చేయాలి మనీషా. నేను కూడా కావాలని ఏం చేయలేదు ఆంటీ. అసలు అంత పెద్ద ప్రమాదం జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. అసలు తనెందుకు వచ్చినట్టు? లక్ష్మి అక్కడికి రాకుండా ఉంటే సరిపోయేది. వచ్చింది, ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది. పోయే కాలం నెత్తి మీదకెక్కి తైతక్కలాడితే ఇలాగే ఉంటుంది. తిని ఇంట్లో కూర్చోకుండా ప్రతిదీ నాకే కావాలి, నేనే చెయ్యాలి అని పాకులాడుతుంది. తన పైత్యమంతా చూపిస్తుంది. అందుకే ఇలాంటి ప్రతిఫలం దక్కింది. అదంతా పక్కన పెట్టండి ఆంటీ. ఇప్పుడు ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే నా జాతకం మొత్తం బయటపడిపోతుందని భయంగా ఉంది ఆంటీ. నా వల్లే ఇదంతా జరిగింది అని తెలిస్తే మిత్ర జన్మలో నా మొహం చూడ్డు. ఎప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డు. అదే జరిగితే మిత్ర కోసం చేసిన త్యాగాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయి ఆంటీ. ఇదంతా నా వల్లే అయిందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తెలియకూడదు ఆంటీ. ఏం మాట్లాడుతున్నావు మనీషా? అంటే వివేక్, అది ఇదంతా నీ వల్ల అయిందా? ఇదంతా నువ్వే చేసావా? చెప్పు మనీషా, ఇదంతా నా వల్ల అయిందని ఎందుకన్నావు? అంటే వివేక్ మొత్తం వినలేదనుకుంటా. నిన్నే మనీషా, చెప్పు. ఏం లేదు వివేక్, కొంచెం ముందే లక్ష్మిని హాస్పిటల్కి తీసుకురావాల్సింది. నా వల్లే కొంచెం లేట్ అయింది, అందుకే బాధపడుతున్నాను. లక్ష్మికి ఏమవుతుందో అని కంగారు పడుతున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. నిజంగా అంతే కదా? అంతకన్నా ఇంకేం లేదు కదా? చూడు వివేక్, లక్ష్మి అంటే నాకు కొంచెం కోపం ఉంది, నేను కాదనడం లేదు. కానీ లక్ష్మిని ఏదో చేసేంత క్రూరత్వం అయితే నాకు లేదు. నా గురించి నీకు తెలియదా చెప్పు? నేను మరీ అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నానా? అలా ఏం కాదు. వదినకేదో అయిపోతుందనే బాధలో భయంతో ఏదో అనేశాను, నువ్వేం అనుకోవద్దు. మనీషా, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అటు ఇటు చూసుకుని మాట్లాడు, లేకపోతే నీ గురించి నువ్వే చెప్పుకొని దొరికిపోయేలా ఉన్నావు. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? లేదండి, స్పృహలోకి వచ్చే పరిస్థితే లేదు.